హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి నేను కూడా మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. నా పేరు రాహుల్ అండ్ నేను వచ్చేసి నా బెస్ట్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ అనేది చాలా రోజుల తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. సో మనకు రీచ్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. సో నేనైతే ఎవ్రీడే ఒక్క వీడియో అయితే పెడతాను. మీ నుండి కావాల్సింది మీ సపోర్ట్ ఫ్రెండ్స్. సో వీడియోని వచ్చేసి ఆఖరి వరకు అయితే చూడండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత ఛానల్ బ్యాక్ వచ్చింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అందుకోసం నేనైతే గివ్ అవే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో ఏ గివ్ అవే ఇవ్వాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఓటీటీ ప్లాట్ఫాము నెట్ఫ్లిక్సా, జీ5నా, ఆహానా లేకపోతే ఏంటో మీరు చెప్పండి. ఖచ్చితంగా అదైతే నేను తీసుకుని వస్తాను. ముందు మన ఛానల్ ఎలా ఉందో అలా రావాలని కోరుకుంటూ అండ్ మన ఛానల్ అయితే బూస్ట్ అనేది తగ్గిపోయింది. ఎంత త్వరగా అయితే అంత తొందరగా అయితే బూస్ట్ అనేది వచ్చేస్తే మన ఛానల్ అనేది నార్మల్ అయిపోద్ది. అందుకని మీ సపోర్ట్ అయితే కావాలి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లాగకుండా మనం ఫిల్మీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మన అప్డేట్ ఏంటి అంటే గురువాయూర్ అంబలనాథుల్ ఏదో మీదయో మాదయో అంటున్నాడు. టైటిల్ ఏదో చాలా డిఫరెంట్గా ఉంది. సో ప్రొనౌన్సియేషన్ నేనేమైనా రాంగ్గా మాట్లాడుంటే సారీ. రీసెంట్గా ఈ మూవీ వచ్చేసి మలయాళంలో వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. సో థియేటర్ నుండి వచ్చేసి మంచి రెస్పాన్సే వచ్చింది. నవ్వు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చేసి జూన్ 27కి అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అలానే మనకు తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమ్ చేయబోతున్నారు. మీ అందరికీ తెలుసు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందో. సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మూవీ వచ్చేసి మనం చూడదగిందే. నెంబర్ 2 పిల్. జియో సినిమాస్ నుండి మనకు ఒక న్యూ వెబ్ సిరీస్ అయితే వస్తుంది. ఆ న్యూ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి పిల్ అని మెన్షన్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు జూలై 12 నుండి వచ్చేసి జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. నెంబర్ 3 భజే వాయువేగం. ఫ్రెండ్స్, థియేటర్లో వచ్చేసి ఈ మూవీ అయితే చూశాను. మూవీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే బాగానే ఉంటుంది. సో మూవీ అయితే మీరైతే చూడదగిందే. అండ్ ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ డేట్ వచ్చేసి మనకు జూన్ 28కి వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేసి డిజిటల్ ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. సో మీరు కానీ ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో ఫ్రీయే కాబట్టి మీ టైం వేస్ట్ కాదు. మూవీ అయితే చూడండి, మీకు అయితే నచ్చుతుంది. నెంబర్ 4 నాగేంద్రన్స్ హనీమూన్. ఫ్రెండ్స్, మనకు ఒక వైఫ్ ఉంటేనే కష్టం, అలాంటిది 5 వైఫ్స్ ఉంటే అది కూడా 5 హనీమూన్ అంట. సో టైటిల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చేసి. అండ్ మనకు తెలుగు లాంగ్వేజ్లో కూడా ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో కమింగ్ సూన్ అనేది మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి జూలై మంత్లో నుండి వచ్చేసి ఈ వెబ్ సిరీస్ అనేది స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. సో డేట్ ఇంకా రాలేదు. డేట్ రాగానే మీ అందరికీ ఇంకోసారి అయితే అప్డేట్ చేస్తాను. నెంబర్ 5 నోస్ఫెరట్టు. ఫ్రెండ్స్, హాలీవుడ్ నుండి ఒక హారర్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అది నోస్ఫెరట్టు అని ఒక ట్రైలర్ వచ్చేసింది. సో మీరు ఇంకా ఆ ట్రైలర్ని చూడకపోయి ఉంటే ఒక్కసారి లుక్ అయితే వేసుకోండి. చాలా అంటే చాలా హారర్ ఎలిమెంట్స్తో మంచి ట్రైలర్ కట్ అయితే ఉంది. సో మూవీ మీద నాకైతే హోప్ పెరిగింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు వరల్డ్ వైడ్గా వచ్చేసి డిసెంబర్ 25కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మనకు ఫ్యూచర్లో తెలుగు లాంగ్వేజ్ కూడా తీసుకురావచ్చు ఇండియాలో. నెంబర్ 6లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే శ్రీలీల గురించి. శ్రీలీల ఏ మూవీ తీసుకున్నా అది ఫ్లాపే అవుతుంది. అది తన ప్రాబ్లమా లేకపోతే డైరెక్షన్ ప్రాబ్లమా అర్థం కావడం లేదు. బట్ ఐరన్ లెగ్ అనే ఒక టైటిల్ అయితే వచ్చేసింది శ్రీలీలకైతే. నవ్వు మన టాలీవుడ్కున్న దళిద్రం మొత్తం బాలీవుడ్లోకి అయితే తీసుకోబోతుంది. సో మనకైతే వరుణ్ ధావన్తో ఒక మూవీ అయితే సైన్ అయితే చేసింది. ఆ మూవీ వచ్చేసి మనకు డేవిడ్ ధావన్ అంటే వరుణ్ ధావన్ వాళ్ళ నాన్న డేవిడ్ ధావన్ అయితే డైరెక్షన్ అయితే చేయబోతున్నారు ఈ మూవీకి. మూవీలో వచ్చేసి మనకు ఇబ్రాహిం అంటే సేఫ్ అలీ ఖాన్ సన్ కూడా అయితే యాక్ట్ చేయబోతున్నారు. అలానే ఈ మూవీలో మనకు మునాల్ ఠాగూర్ కూడా ఉంటుందంట. సో శ్రీలీల, మునాల్ ఠాగూర్ ఇద్దరు కలిసి అయితే ఉంటున్నారు. సో మనకు శ్రీలీల గురించి అయితే నాకు ఐరన్ లెగ్ అని తెలుసు. అండ్ మునాల్ ఠాగూర్ ఉంది కాబట్టి మూవీ కొంచెం హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. బాలీవుడ్లో వచ్చేసి మనకు శ్రీలీల గారి ఫస్ట్ డెబ్యూట్ మూవీ కాబట్టి హిట్ అవుతుందేమో ఆశిద్దాం. నెంబర్ 7 న్యూ ఇయర్ బ్లూస్. 2021లో రిలీజ్ అయిన కొరియన్ డ్రామా అని వచ్చేసి మనకు ప్రైమ్ వీడియో వారు వచ్చేసి తెలుగు డబ్బింగ్లో వచ్చేసి నవ్వు అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ స్టూడెంట్ రామ్ డ్రామాని ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. ఒక లుక్ అయితే వేసుకోండి. ఈ కొరియన్ డ్రామాకి IMDb రేటింగ్ వచ్చేసి 6.2 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. నెంబర్ 8 డీటో. 2022లో రిలీజ్ అయిన కొరియన్ డ్రామా అని వచ్చేసి ప్రైమ్ వీడియో వారు డబ్బింగ్ అయితే చేస్తున్నారు తెలుగు లాంగ్వేజ్లో. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే రామ్ కామ్ అలానే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, పోయి చూడండి.
నెంబర్ 9లో ఉన్న అప్డేట్ ఏంటి అంటే 4 హాలీవుడ్ మూవీస్ వచ్చేసి మనకు తెలుగు డబ్బింగ్లో అయితే రిలీజ్ చేశారు. రీసెంట్గా 3 మూవీస్ అయితే డబ్ చేశారు. అండ్ 4th మూవీ వచ్చేసి నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ రీసెంట్ టైంలో నేను థియేటర్లో చూసిన మూవీ. మేము ఆల్రెడీ వచ్చేసి నేనైతే దానికి రివ్యూ ఇచ్చాను, అలానే రికమెండేషన్ వీడియోలో కూడా చెప్పాను. సో మీరు కానీ ఆ మూవీ ఏంటో తెలుసుకోవాలంటే పైన కార్డ్లో వచ్చేసి క్లిక్ చేయండి, డైరెక్ట్ రికమెండేషన్ వీడియోకి అయితే వెళ్తుంది. నెంబర్ 1 మూవీ డెత్ డిఫైయింగ్ ఫ్యాట్స్. ఇది 2007లో అయితే రిలీజ్ చేశారు. నవ్వు వచ్చేసి ప్రైమ్ వీడియోలో వచ్చేసి స్ట్రీమ్ అవుతుంది తెలుగు లాంగ్వేజ్లో. నెంబర్ 2 ఐ కుడ్ నెవర్ బీ యువర్ ఉమెన్. ఇది 2007లో అయితే రిలీజ్ చేశారు, కామెడీ డ్రామా. అండ్ ఈ మూవీ కూడా మనకు నవ్వు అయితే ప్రైమ్ వీడియోలో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 హార్ష్ టైమ్స్. ఈ మూవీ వచ్చేసి 2005లో అయితే రిలీజ్ చేశారు, యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ వచ్చేసి మనకు ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. నెంబర్ 4 ఫ్యూరియస్ ఐ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను రికమెండేషన్లో చెప్పాను కదా. సో మీరు కానీ ఈ మూవీ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మీరు పోయి కార్డ్లో పోయి క్లిక్ చేయండి, ఖచ్చితంగా రివ్యూ అలాగే నేను రికమెండేషన్ వీడియోలో కూడా చెప్పాను. సో మూవీ అనేది సూపర్గా అయితే ఉంది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా మీకు తెలుసుకోవాలంటే పోయి క్లిక్ చేయండి. ఈ మూవీ కూడా మనకు ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్లో అయితే ఉంది, మీరు చూడాలనుకుంటే చూడండి. నెంబర్ 10 కల్కి 2898 AD. ఫ్రెండ్స్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 3 hours 29 seconds అయితే ఉంది. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ మనకు ఎంత డ్యూరేషన్ ఉంది అంటే 1 hour 34 minutes అయితే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ఎంత డ్యూరేషన్ అయితే ఉందంటే మనకు 1 hour 26 minutes అయితే ఉంది. సో రెండు కలిపినట్టయితే మనకు 3 hours అప్రాక్సిమేట్లీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మాకున్న సోర్స్ ప్రకారం 200 crores వచ్చేసింది అంటున్నారు 1 dayకి అయితే. సో ఇది మాత్రం నిజమై ఉంటే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్లో ఇదే బిగ్గెస్ట్ అనుకుంటున్నాను. నెంబర్ 11 సర్దార్ 2. ఫ్రెండ్స్ మనకు ఈ మూవీ షూటింగ్ అనేది నెక్స్ట్ మంత్ నుండి అయితే మనకు షూటింగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవ్వద్ది, ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవ్వద్ది. అండ్ మనకు ఎక్కడ ఈ షూటింగ్ జరుగుతుంది అంటే జార్జియా, కజాఖ్స్తాన్ అలాంటి ప్లేసెస్లో వచ్చేసి క్రూ అనేది వెళ్ళేసి రెస్ట్ ఆఫ్ ద షూట్ అనేది షూటింగ్ చేస్తారంట మనకు నెక్స్ట్ మంత్లో వచ్చేసి. అండ్ మనకు ఫీమేల్ లీడ్గా వచ్చేసి అషికా రంగనాథ్ గారైతే ఉంటున్నారంట. యువన్ శంకర్ రాజ్ గారైతే ఈ మూవీకి అయితే మ్యూజిక్ అయితే కంపోజ్ చేయబోతున్నారు. నెంబర్ 12 రాయన్. ఫ్రెండ్స్ రాయన్ మూవీ నుండి న్యూ పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. మేము జూలై 26కి ఖచ్చితంగా వస్తున్నాం థియేటర్లో అన్నట్టు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఇదే ఫ్రెండ్స్, మీకు డిస్ప్లే అవుతుంది. సో మూవీ వచ్చేసి మనకు జూలై 26కి సైమల్టేనియస్లీ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 మహారాజా. ఫ్రెండ్స్ మహారాజా నుండి ఒక ఓటీటీ అప్డేట్ అయితే వచ్చేసింది, అంటే ఓటీటీ రిలీజ్ డేట్ అన్నమాట. మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ఈ రైట్స్ అనేవి తీసుకున్న సంగతి తెలిసింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు జూలై 12కి అయితే ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అన్ని లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేయబోతున్నారంట, హిందీ, తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో. సో చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు కానీ ఈ మూవీ ఇంకా చూడకపోయి ఉంటే థియేటర్లో పోయి చూడండి, లేదు మేము థియేటర్ కోసం చూడడం జూలై 12th వరకు అయితే వెయిట్ చేస్తామంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి, మంచి మూవీ. నెంబర్ 14లో అప్డేట్ ఏంటి అంటే బడీ అని ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు, అల్లు శిరీష్ నటించింది. దాంట్లో నాకు ట్రైలర్ అనేది ఏదో కొడతా ఉంది యాడో. మళ్ళీ లాస్ట్లో ఒక డైలాగ్ వేశారు, ఎన్నిసార్లు వస్తావరా అంటే గెలిచే వరకు అంటున్నారు. సో అల్లు శిరీష్ వదిలేటట్లేరు, ఏదో సక్సెస్ కొట్టే వరకు మనకి టార్చర్ తప్పేటట్లేదు. ట్రైలర్ అనేది నాకు ఎక్కడ ఒక ప్లాట్లో అరే సినిమా పోదాంరా అన్న మూమెంట్ ఎక్కడ ఇవ్వలేదు. సో ఇన్ కేస్ మీరు కానీ బడీ ట్రైలర్ చూడకపోయి ఉంటే ఒకసారి చూసి నాకు చెప్పండి, అసలు బడీ ట్రైలర్ బడీ లాగుందా లేకపోతే చెడ్డీ లాగుందా అని. ఈ మూవీ వచ్చేసి జూలై 26కి అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ థియేటర్స్లో. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నా అప్డేట్స్ మీకు ఎలా అనిపిస్తున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మీ ప్రతి కామెంట్ని అయితే చదువుతాను. సో ఇంప్రూవ్ అవ్వమంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను. నెక్స్ట్ అప్డేట్ వీడియోస్తో అండ్ రివ్యూ వీడియోస్తో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.